వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాంపల్లి కోర్టుకు మరోసారి హాజరైన బన్నీ సరికొత్త లుక్ లో కనిపించాడు. పుష్ప 2 కోసం పొడవైన జుట్టు, గడ్డం పెంచి మాస్ లుక్ లో కనిపించిన అల్లు అర్జున్ ఇప్పుడు నార్మల్ హెయిర్ స్టైల్ కు వచ్చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కోర్టుకు వచ్చిన పలువురు అల్లు అర్జున్ తో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. మరోవైపు అల్లు అర్జున్ కోర్టుకు వచ్చి వెళ్లే వరకు పోలీసులు భారీ బందోబస్తు కల్పించారు. అల్లు అర్జున్ పుష్ప సినిమా మొదలుపెట్టి దాదాపు 4 ఏళ్లు అవుతుంది. అప్పటి నుంచి బన్నీ జుట్టుతో పాటు గడ్డం కూడా విపరీతంగా పెంచుకున్నాడు. పుష్పరాజ్ పాత్ర కోసం ఆయన అప్పటి నుంచి అదే జుట్టు, అదే గడ్డం మెయింటైన్ చేస్తూ వచ్చాడు. అయితే ఎట్టకేలకు పుష్ప 2 సినిమా ప్రాజెక్టు పూర్తి కావడంతో బన్నీ తన జుట్టు కత్తిరించుకోవడంతో పాటు గడ్డం కూడా ట్రిమ్మింగ్ చేయించాడు. ఇవాళ అల్లు అర్జున్ నాంపల్లి కోర్టు దగ్గర నయా లుక్ లో కనిపించాడు. పూచీకత్తు మీద నాంపల్లి కోర్టు బెయిల్ రావడంతో ఆ రెగ్యులర్ బెయిల్ కు సంబంధించి పర్సనల్ బాండ్స్, 2 షూరిటీలు సమర్పించాడు అల్లు అర్జున్. ఇక అల్లు అర్జున్ పర్సనల్ మేనేజర్ కూడా మరో షూరిటీ కోర్టుకు సమర్పించారని తెలుస్తోంది. నాంపల్లి కోర్టుకు బన్నీకి తోడుగా ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా వచ్చారు. మరోవైపు పుష్ప వరుస రికార్డులను బద్దలు కొడుతోంది. ఇప్పటి వరకు 1799 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కేవలం హిందీలోనే 800 కోట్లకు పైగా వసూలు రాబట్టిన తొలి భారతీయ సినిమాగా సంచలనం సృష్టించింది. ఇక బుక్ మై షోలో పుష్పరాజ్ హవా నడుస్తోంది. ఇప్పటి వరకు అత్యధికంగా 20 మిలియన్ టికెట్లు బుక్ అయిన తొలి భారతీయ సినిమాగా పుష్ప 2 హిస్టరీ క్రియేట్ చేసింది. ఇన్నాళ్లు 15 మిలియన్ టికెట్లతో మొదటి స్థానంలో ఉన్న బాహుబలి 2ని దాటేసిన పుష్ప 2 సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతోంది.